జగన్మోహన్ రెడ్డి గారి మొదటి విడత యాత్ర స్టార్టింగ్లో ప్రజలు బాగా వచ్చారు, కానీ రాను రాను ఆ బస్సు యాత్ర కాస్త స్పందన కరువైంది. ఏదేమైనప్పటికీ ఏంటంటే అధికార పార్టీ తరఫున ఏకైక స్టార్ క్యాంపెయినరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అంతగా వేరే ఆ స్థాయిలో క్యాంపెయిన్ చేసేవాళ్ళు కానీ, ఆ స్థాయిలో సభలు నిర్వహించేటువంటి వ్యక్తులు కానీ ఆ పార్టీలో ఎవరు ఉన్నట్టు కనబట్ల. మరి అలాంటి పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫునేమో షర్మిల గారు స్టార్ క్యాంపెయినర్గా రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఉన్నారు. ఆమె భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. విపక్షాల కూటమి తరఫున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరూ కూడా పెద్ద పెద్ద సభలు నిర్వహిస్తూ సమన్వయం చేసుకుంటూ, కొన్ని సభల్లో వాళ్ళిద్దరు కలిసి పార్టిసిపేట్ చేస్తూ, కొన్ని చోట్ల విడివిడిగా క్యాంపెయిన్ చేసుకుంటూ అవకాశం ఉన్నంత వరకు అన్ని నియోజకవర్గాలని చుట్టేసేటువంటి కార్యక్రమాన్ని వీళ్ళు చేపట్టారు. భారీ ఎత్తున సభలు నిర్వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి సభలకైతే ఎక్కడ ఏ మూల, రాష్ట్రంలో ఏ మూల సభ పెట్టినా, అది రాయలసీమ ప్రాంతం కానీ, ఉత్తరాంధ్ర ప్రాంతం కానీ, కోస్తా జిల్లాలు కానీ, గోదావరి జిల్లాలు కానీ, ఎక్కడ ఏ ప్రాంతంలో మీటింగ్ పెట్టినా కూడా అశేష జనవాహిని, అశేషమైనటువంటి ప్రజాదరణ, అశేషమైనటువంటి ప్రజలు హాజరవుతున్నటువంటి వైనం. ఇంత పెద్ద ఎండల్లో, అంటే 45-46 డిగ్రీల టెంపరేచర్ ఉన్నటువంటి టైంలో ఇప్పుడేదో సాయంత్రం పూటో లేకపోతే ఉదయం పూటో మీటింగ్ పెట్టుకోవడానికి వీలయ్యే పరిస్థితి కాదు. టైం తక్కువ ఉంది, కవర్ చేయాల్సినటువంటి నియోజకవర్గాల సంఖ్య ఎక్కువ ఉంది. కాబట్టి రోజుకు ఒక 3 మీటింగ్లు 4 మీటింగ్లు కండక్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి నాయకులకి తప్పట్లేదు. అక్కడ ప్రజలను కూడా సమీకరించాల్సిన బాధ్యతన ఏర్పడింది. అయితే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏ టైంలో మీటింగ్ పెట్టినా, అది మిట్ట మధ్యాహ్నం ఇంత ఎండల్లో మీటింగ్ పెట్టినా, రాత్రిపూట మీటింగ్ పెట్టినా, అశేషమైనటువంటి జనవాహిని, అశేషమైనటువంటి ప్రజానికం ఆ సభలకు హాజరవుతున్నటువంటి విధానం, ఆయన విపక్షాల కూటమి ఎందుకు అధికారంలోకి రావాలి అని ప్రజలకు సుత్తి లేకుండా సూటిగా చెప్తున్నటువంటి వైనం, ఆయన కొన్ని కీలకమైన పాయింట్లని ప్రజలకు చేరవేస్తున్నారు. ఎందుకు విపక్షాల కూటమి రావాలి, ఎందుకు అభివృద్ధి కావాలి, మీ యొక్క భవిష్యత్తుకు మీరు చేయాల్సినటువంటిది ఏంటి, మరోసారి తప్పు చేయబాకండి అని చెప్పి ఆయన ఎక్కడికక్కడ ఆయన తన సొంత వాళ్ళని మందలించినట్లుగా, మళ్ళీ విపక్షాల కూటమి యొక్క అవసరం ఏంటి అన్నట్టుగా ఆయన యొక్క ఉపన్యాస ధోరణి కొనసాగుతుంది. అదేవిధంగా ఆకట్టుకునే విధంగా ఆయన మాట్లాడుతున్నారు. ఆయనతో పాటు ఏంటంటే కొంతమంది స్టార్ క్యాంపెయినర్స్ని కూడా ఆయన రంగంలోకి దించారు. ఒక పక్కన హైపర్ ఆది సినిమా నటుడు, ఆయన బాగా ప్రేక్షకాదరణ ఉన్నటువంటి టీవీ నటుడు, ఆయన ఒక పక్కన ప్రచారం చేస్తున్నారు. ఇంటర్నేషనల్ క్రికెటర్, ఆయన ఒక మొన్నటిదాకా 7 నెలల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసి అంబటి తిరుపతి రాయుడు అక్కడేదో ఎంపీగా పోటీ చేద్దాం అనుకుని ఆయన వెళ్ళినటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి ఆ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి అప్రజాస్వామిక పోకడలు, ఎందుకు ఆయన జనసేన పార్టీలోకి వచ్చింది, జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రాధాన్యత ఏంటి, ఆయన భావజాలం ఏంటి, ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని అనుసరించాలా, ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని నమ్మాలా, ఎందుకు విపక్షాల కూటమికి ఓట్లు వేయాలని చెప్పి ఆయన కూడా ఒక పక్కన ప్రచారం మొదలుపెట్టారు. ఆయన కొన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తూ ఉన్నారు. మరొక పక్కన వంగవీటి రాధాకృష్ణ గారు విపక్షాల తరఫున మరొక స్టార్ క్యాంపెయినర్, ఆయన కూడా రాష్ట్రం మొత్తం చుట్టేస్తున్నారు. ఎక్కడ ఆయన యొక్క అవసరం ఉంది అంటే, ఏ నియోజకవర్గాల్లో ఆయన ప్రభావితం చేస్తారంటే ఆయా నియోజకవర్గాలన్నింటినీ కవర్ చేసుకుంటూ ఈ ప్రభుత్వ పథకాల ద్వారా ఇచ్చింది ఎంత, ఈ ప్రభుత్వం ప్రజల నుంచి తీసుకుంది ఎంత, ఈ లెక్కలు చెప్పాలి ప్రభుత్వం అని చెప్పి ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమం అంతా కూడా, ఆ సంక్షేమం కాదు అది సంక్షోభం, విపరీతంగా రేట్లు పెంచి, కరెంటు ఛార్జీలు పెంచి, లేకపోతేనేమో ప్రజలను దోచేసి ఆస్తి పన్నులు పెంచి, చెత్త పన్నేసి, ఈ రకంగా ప్రజల నుంచి దోచేసిన సొమ్ము దాంట్లో కొంత ఇచ్చి కొంత తీసుకొని వాళ్ళు మేమేదో చేసామని చెప్తున్నారు, ఇది సరైనది కాదు అని చెప్పి ఆయన కూడా ప్రజలకి పెరుగుతున్నటువంటి ధరలు, మద్యం అమ్మకాల ద్వారా వచ్చేటువంటి ఆదాయం, ఇస్తున్నటువంటి అరకొర సంక్షేమం ఏది, మన దగ్గర నుంచి వసూలు చేసి మనకిస్తున్నారు అనేటువంటి విషయాలు, ఇవన్నీ కూడా ఆయన ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, అంటే విపక్షాలకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే కొంతమంది స్టార్ క్యాంపెయినర్లు క్యాంపెయిన్ చేసుకునేటువంటి అవకాశం వాళ్ళకి ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేటప్పటికి ఆయన ఒక్కడు తప్ప వేరే వాళ్ళు ప్రచారం చేసేవాళ్ళు లేనటువంటి పరిస్థితి. గతంలో అయితే షర్మిల ఆయన తరఫున ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం అయితే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి
కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్గా అన్నయ్య పైన విమర్శలు చేసుకుంటూ ఆమె తిరుగుతున్నటువంటి వైనాన్ని కూడా మనం గమనించవచ్చు. ఏదేమైనప్పటికీ ఏంటంటే ప్రచారం అనేది పీక్స్కి వెళ్ళిపోయింది. అందరూ కూడా గరిష్ట స్థాయిలో వాళ్ళు మీటింగ్లు కండక్ట్ చేసుకోవటం, ప్రజల్ని ఆకట్టుకోవటానికి ప్రయత్నం చేయటం, బాగా పొట్టాపోటీగా ఉన్నటువంటి నియోజకవర్గాలపైన దృష్టి పెట్టి ఆ నియోజకవర్గాల్లో గెలవటం కోసం ప్రయత్నం చేసేటువంటి లెక్కలు ఇప్పుడు ఏంటి, ఈజీగా గెలవగలిగే ఏంటి, గెలవలేని ఏంటి, బాగా పొట్టాపోటీగా ఉన్న నియోజకవర్గాల్లో ఇంకాస్త కృషి చేస్తే గెలిచేటువంటివి అనేటువంటి లెక్కలు వేసుకొని ఎవరికి వాళ్ళు ఆయా పార్టీలు ఆయా నియోజకవర్గాల్లో మీటింగులు పెట్టుకుంటూ ఆ మీటింగుల్లో ప్రజలను ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వైనాన్ని మనం గమనించవచ్చు. చూద్దాం.